భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. చూడు పార్థ, నాగరాజు తక్షకుడే తలస్తే నీపై అఘాయిత్యాన్ని తప్పక చేయగలడు. మరి అతడు ఎందుకు చేయలేదో తెలుసా? ఎందుకు చేయలేదు? ఎందుకంటే అతడు నీ యొక్క ఈ రూపంలో దేవరాజు ఇంద్రుని యొక్క రూపాన్ని చూస్తున్నాడు. ఏమంటున్నారు మధుసూదన? అదంతే. వాస్తవానికి దేవరాజు ఇంద్రుని అనుగ్రహం వలనే అత్తయ్య కుంతీదేవి నిన్ను పుత్రునిగా పొందగలిగింది. ఆ కారణంగానే ఆ దేవరాజు ఇంద్రుడు నీకు ధర్మపిత అయ్యాడు. పరంధామ, దేవేంద్రుని ఆవాహన చెయ్యండి. అప్పుడే మనకు ముందుకు వెళ్ళటానికి మార్గం లభిస్తుంది. సత్యం వచించారు దేవశిల్పి. భగవానుని శ్రీచరణములకు ఈ దేవేంద్రుడు ప్రణమిల్లుతున్నాడు. భూలోకంలో మమ్ము స్మరించుటకు కారణమేమిటి స్వామి? దేవరాజా, ముందుగా తమ పుత్రుడు అర్జునుని ప్రణామాలు స్వీకరించండి. ప్రణామాలు ధర్మపిత. ఆయుష్మాన్ భవ, యశస్వీ భవ. దేవేంద్ర, పూర్వం తమరు మమ్ము ప్రార్థించిన ప్రకారం అర్జునునికి సహాయం చేయటానికే మేము ఈ ఖాండవ ప్రస్థానికి తెంచాం. మాకు తెలుసు మాధవ, తమరు వాగ్దానాన్ని తప్పరని. గోవర్ధన పర్వతం మీద తమరు మాకు చేసిన వాగ్దానాన్ని అనుసరించి నేడు మా పుత్రుడి రక్షణాభారం వహించారు. ఇక మేము చింతించవలసిన అవసరం లేదు. దేవరాజా, తమకు తెలిసే ఉంటుంది, కౌరవ సామ్రాజ్యం విభజించబడింది. దాని ఫలితంగా పాండవుల వంతుగా ఈ క్షేత్రం లభించింది. ఇందులో తమరు పునర్నిర్మాణం కావించాలి. అంతేకాదు, రాజ్యపాలన కొరకు ఎంతో ధనం అవసరమవుతుంది. అందువల్ల ఇప్పుడు ఈ దానవరాజు సహాయంతో ఒక ప్రాచీన నిధి అన్వేషణలో ఉన్నాం. మరైతే తమ మిత్రుడు నాగరాజు తక్షకుడు మా మార్గానికి అడ్డుగా ఉన్నాడు. మిత్రమా తక్షక, వీరు సాక్షాత్ భగవాన్ శ్రీకృష్ణులు. వీరికి ప్రణామం చేయి. మా వినతిని మన్నించి నీవీ ప్రాంతాన్ని విడిచిపెట్టు. పాండుపుత్రునికి సహాయపడు. నీవు నీ పరివారంతో వెళ్ళి కురుక్షేత్రంలో నివాసం ఏర్పరచు. ఆ ప్రాంతం సురక్షితమైంది. తీసుకోండి ప్రభు, ఈ నిధి అంతయు తమదే. దేవరాజా, తమ సహాయానికి మేము ఎంతో కృతజ్ఞులం.
భవిష్యత్తులో ఈ నగరం ఇంద్రప్రస్థం అనే నామంతో వెలుగొందుతుంది. ఈ విధంగా వచించి తమరు కల్పించిన గౌరవానికి ఏ విధంగా మేము కృతజ్ఞతలు తెలుపగలం? కానీ ఒకటి మాత్రం చేయగలం. పాండవుల సామ్రాజ్యంలో పుష్కలంగా వర్షాలను కురిపించి సర్వదా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండేలా చేయగలం. తమ ఈ సహాయం వల్ల ఇంద్రప్రస్థం ఆర్యావర్తంలోని అన్ని రాజ్యాల కంటే ఐశ్వర్యవంతం అవుతుంది దేవరాజా. అర్జున, మీ ధర్మపితకు కృతజ్ఞతలు తెలుపు. పాండువంశం సర్వదా తమకు రుణపడి ఉంటుంది. ఇది మా కర్తవ్యం పుత్ర. మయ మహారాజా, ఆజ్ఞాపించండి దేవేంద్ర. తమరు పాండవుల రాజ్యంలో ఒక సభను నిర్మించాలి. అది మా సుధర్మ సభ కన్నా శ్రేష్టమైనదిగా ఉండాలి. మీ ఆజ్ఞ నాకు శిరోధార్యం దేవేంద్ర. తమరిక నిశ్చింతగా వెళ్ళండి వాసుదేవ. ఎటువంటి అవరోధాలు ఉండవు. మాధవ, తమరు మాకు అనుజ్ఞనివ్వండి. దయచేయండి పరంధామ. రండి రండి. మాధవ, ఈ స్వర్ణరథం పూర్వపు మహారాజు సోముని యొక్క రథం. ఇది మిమ్ము తలచుకున్న చోటుకు తీసుకువెళుతుంది. ఈ గదను చూశారుగా. దీని ప్రయోగ ఘాత శక్తి అద్భుతమైనది. దీనిని పాండుకుమారుడు భీమసేనునికి తప్ప వేరెవ్వరికీ ధరించడం సాధ్యం కాదు. స్వయంగా నాచే నిర్మించబడింది. ఇది గాంధీవ ధనుస్సు. దైత్యరాజు వృషపర్వుడు పరమేశ్వరుని ఆరాధించి పొందిన ధనుస్సు ఇది. సఖ, ఈ గాంధీవ ధనుస్సు నీకు రక్షగా ఉండి నీ విజయానికి ఎంతగానో తోడ్పడుతుంది. జీవితాంతం నీకు అండగా ఉంటుంది. దీన్ని పొందాక మరో అస్త్రంతో నీకు ఎటువంటి అవసరమూ ఉండదు. దీని ద్వారా అనేక రకాలైన దివ్య బాణాలను సంధించవచ్చు. ఇదిగో అక్షయతు నీరం. దీనిని స్వయంగా అగ్నిదేవులు ప్రసన్నులై దైత్యరాజుకు ప్రసాదించారు. ఇందులోని బాణాలు ఎప్పటికీ తరిగిపోవు. నేటి నుండి మీరందరూ ఈ సమస్త సంపదలతో విరాజిల్లండి పాండుపుత్ర. మయబ్రహ్మ, మేము తమ కృపకు
ప్రతిఫలాన్ని ఇచ్చుకోలేం. కానీ ఒక వాగ్దానం చేయగలం. తమకేదైనా కష్టకాలం సంభవిస్తే మేము, అర్జునుడు, తమరు స్మరించిన తక్షణమే మీ ముందుండగలం. ఇంకా ఏం కావాలి పరంధామ? తమరు ప్రసాదించిన ఈ వరం ఈ మైనికి లభించిన ప్రసాదం. తమరి ఈ సంపదను స్వీకరించండి. నేను దేవేంద్రుల ఆదేశాన్ని పాటించి సభా నిర్మాణం గావించడానికి అనుజ్ఞనివ్వండి. తథాస్తు. ఇంద్రప్రస్థపు రాజమందిర ప్రవేశ ద్వారం ఈ శుభగడియలలో తమకు స్వాగతం పలుకుతోంది. ధౌమ్యమునేంద్ర, ఈ గృహప్రవేశపు పవిత్ర సమయంలో ప్రథమ తిలకధారణకు అర్హులు శ్రీకృష్ణులే. ముందుగా వారికి తిలకాన్ని దిద్దండి మునివర్య. వారి కృప వలని ఇంద్రప్రస్థ నగర నిర్మాణం సంభవమైంది. లేదు మహారాజా, ఈ నగరం తమది, ఈ రాజ్యం తమది, అదీగాక ఈ భవంతి తమదే. అందువల్ల ప్రథమ తిలకానికి తమరే అర్హులు. కృష్ణ, యుధిష్ఠిరుడు సత్యమే వచించాడు. ఈ రాజమందిరంలోనికి ప్రప్రథమంగా నీవే ప్రవేశించాలి. నీ పాదధూళి సోకితే ఈ స్థలం పవిత్రమవుతుంది. దాని వలన మా పుత్రులకు శుభం జరుగుతుంది. సరే, మీ ఇష్టం అత్తయ్య. తమ యొక్క ఆజ్ఞకు, పాండవుల వినమ్రతకు మేము శిరస్సు వంచుతున్నాం. మీ ఇష్టమే మా ఇష్టం.